చాలా సంవత్సరాలుగా ఈ చట్టసభలో చర్చ జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ఈరోజు షార్ట్ డిస్కషన్ తీసుకొని మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం భారత పార్లమెంట్ ద్వారా తీసుకొచ్చినటువంటి చట్టం అధ్యక్ష. సరే, ఇది 2003లో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక క్రమశిక్షణతో బ్యాలెన్స్డ్ బడ్జెట్ తీసుకొని రావాలని చెప్పి ప్రవేశపెట్టినప్పటికీ 2003 దాకా ఇది యాక్ట్గా కాలేదు అధ్యక్ష. 2003లో యాక్ట్గా మారిన తర్వాత దీని ఉద్దేశం అంతా ఒకటే, రాష్ట్రాలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొని ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు భారం వేసి డెట్ ట్రాప్లోకి రాష్ట్రం పడిపోకుండా ఉండటం కోసం ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు అధ్యక్ష. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003. బేసిక్గా ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసం తీసుకొచ్చిన చట్టమే అధ్యక్ష. సో సహజంగా రాష్ట్రాల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, పాలకులకి ముఖ్యంగా, రాష్ట్రం బాగుండాలి, భవిష్యత్తు కూడా బాగుండాలి. భవిష్యత్తులో కూడా భారం లేకుండా రాష్ట్ర అభివృద్ధి జరుగుతూ ఉండాలి. ఇది పాలకులకు ఉండాల్సినటువంటి ఆలోచన. దీంట్లో మేము మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, సరే అది తీసుకునే అప్పులు ఫిజికల్ డెఫిసిట్ రాష్ట్ర బడ్జెట్లో 3% దాటకుండా ఉండాలని ఫిజికల్ డెఫిసిట్. సరే, రాను రాను క్రమేణా ఈ కరోనా ఇబ్బంది వచ్చిన తర్వాత ఆదాయం పడిపోయింది కాబట్టి దాన్ని 4.5% వరకు పెంచుకోవడానికి వెసులుబాటు కలిగిస్తూ కొంత కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష. మేము మొదటి నుంచి 2014 నుంచి 2022-23 వరకు పెట్టిన ప్రతి బడ్జెట్లో, బడ్జెట్ సమావేశాల్లో నేను మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాను అధ్యక్ష. ప్రతి సందర్భంలో కూడా మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వాస్తవాలకి దూరంగా ఈ ఫిజికల్ డెఫిసిట్ పెంచుతూ పోతూ ఉన్నారు. ఇది రాష్ట్రం మీద చాలా భారం పడుతుంది. 2023-24 కల్లా వచ్చేవరకల్లా ఈ రాష్ట్రం దాదాపు 5 లక్షల కోట్లకి అప్పుకి వెళ్ళిపోతుంది. ఇది మంచిది కాదని చాలా సందర్భాల్లో నేను ఈ సభలో చెప్పా, బయట కూడా చెప్పాను అధ్యక్ష. ప్రతి సందర్భంలో ఎక్కడున్నాయి అంత అప్పులు, అంత లేవు కదా అని మమ్మల్ని అనటం, మేము ఉన్నాయని చెప్పటం, ఇది ఒక తంతులాగా మారింది అధ్యక్ష. సరే, ఈ మధ్య కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకత్వం, సరే వాళ్ళ అప్పుల అనగలోనే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకునే అప్పులు, ఆ అప్పులను మాత్రమే అప్పులుగా చూపిస్తూ ఉన్నారు. ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే ప్రభుత్వ పరంగా కొన్ని కార్పొరేషన్స్ పెట్టి, కార్పొరేషన్స్ ద్వారా తీసుకునేటువంటి అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ, ఈ తీసుకునే అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా చూపించకుండా, అది ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటకుండా ఉన్నాయి కాబట్టి ఇది మేము ఆ విత్ ఇన్ ద లిమిట్లోనే ఉన్నాము, చాలా హెల్తీ బడ్జెట్తో పోతున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు. మేము చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష, గతంలో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పెట్టుకున్నప్పుడు కమర్షియల్ యాక్టివిటీతో ఉన్నటువంటి అండర్టేకింగ్స్ చాలా ఉండే అధ్యక్ష. బిహెచ్ఎల్ కానీ, బిఈఎల్ కానీ, ఈసీఐఎల్ కానీ, డిఆర్డిఓ కానీ, ఇటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీతో ఉండి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఆ కార్పొరేషన్స్ లోన్ తెచ్చుకుంటే ఈ గవర్నమెంట్స్ గ్యారంటీ ఇస్తే వ్యాపారం చేసి ఆ కార్పొరేషన్లే అప్పు కట్టాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఉండేది కాదు. దానికోసం గవర్నమెంటు లేకపోతే ఆ పాత రోజుల్లో ఈ కార్పొరేషన్స్కి గ్యారంటీ ఇచ్చే విధానం పెట్టి, ఆ కార్పొరేషన్ తీసుకున్న అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులుగా పరిగణలో తీసుకోకుండా దాన్ని సపరేట్గానే చూశారు. కానీ మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత
మనం కూడా చాలా కార్పొరేషన్లు మీరు అప్పు తీసుకురావడం కోసం కొన్ని కార్పొరేషన్లు పెట్టారు. ఉదాహరణకి మిషన్ భగీరథ, ఇంకోటి కాళేశ్వరం సంబంధించినటువంటిది, ఇంకోటి ఇరిగేషన్, తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుని, ఇట్లా కొన్ని కార్పొరేషన్లు పెట్టి ఈ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి లోన్లు కమర్షియల్ యాక్టివిటీ ఏం లేదు అధ్యక్ష. దానికి పొలాలకు నీళ్ళు ఇచ్చేటప్పుడు మీరు మీటర్ పెట్టి పొలం నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఆ డబ్బులు కడతారా అంటే సమాధానం రాలేప్పుడు. మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చేటప్పుడు ఇంటింటికి నీళ్ళు ఇచ్చి మీటర్ పెట్టి బిల్లు కట్టి ఆ తీసుకొచ్చిన అప్పు కడతారా అంటే అప్పుడు కూడా సమాధానం రాలే. ఆవిడ ఎంతసేపటికి ఏం చెప్పారంటే అది దాంట్లో కూడా ఆదాయం వస్తుంది, మేము కడతాంలే అన్నారు తప్ప స్పష్టమైనటువంటి సమాధానం ఇంతవరకు ప్రభుత్వం నుంచి రాలేదు. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే అసలు ఈ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చినటువంటి తెచ్చిన లోన్ని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లోన్ని రెండింటినీ కలిపి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లోన్లుగానే చూడాలి, ఇవి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటింది, 4.5 కూడా దాటిందని చెప్పేసింది. వాళ్ళ గందరగోళం అంతా ఇదే. ఇవాళ అలా దాటింది కాబట్టి మీరు ఆ లిమిట్ దాటుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి కావాల్సినటువంటి అప్పులు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంకింగ్ రంగం కానీ మేము కట్టడి చేస్తాం, వాళ్ళు అప్పులు ఇవ్వడానికి లేదని చెప్పింది అధ్యక్ష. ఇది మేము గత 5-6 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తాను, ఇది మంచిది కాదని. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పి వీళ్ళని కట్టడి చేసేవారికి ఇవాళ మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం మేము కొన్ని అప్పులు చేశాం, లేకపోతే మిషన్ భగీరథ కోసం చేశాం, లేకపోతే ఇంకొక పవర్ సెక్టార్ కోసం, సరే పవర్ సెక్టార్ని ఇందులో కల్పన నేను చేశాం. సో వీటికి మధ్యలో లోన్ లాపితే అవి ముందుకు పోవు కదా, ప్రాజెక్టులు ఇబ్బంది పడుతుందని. అసలు ఈ మాట మేము అప్పుడే చెప్పాం, డెఫినెట్గా ఇబ్బంది పడతారు మీరు అని. అందుకోసం మొదటి నుంచి మేము చెప్పుకుంటూ వస్తూ ఉంటే దాన్ని బేఖాతరు చేస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఇబ్బంది పడతా ఉంది. ఇవాళ మనం చూస్తూ ఉంటే అధ్యక్ష, ఇవాళ ఈ సంవత్సరానికి 2022-23 బడ్జెట్ ఎస్టిమేషన్ తీసుకుంటే మనకున్నటువంటి పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ ఆ బుక్లో మనకు చూపించింది 3,29,988 కోట్లు. సబ్జెక్టు కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పొచ్చు. నా దగ్గర ఉన్నటువంటి ఈ బుక్ సమాచారం ప్రకారం నేను చెప్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, అవుట్ స్టాండింగ్ అదేమన్నా గ్యారంటీస్, కార్పొరేషన్స్ పేరు మీద ఇచ్చినటువంటి గ్యారంటీస్ 1,67,308 కోట్లు. ఈ గ్యారంటీస్ 1,67,308 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 3,29,988 కోట్లు. మొత్తం కలిపి 4,97,296 కోట్లకు వచ్చేసింది. అంటే ఇది ఈ రెండు కలిపితే నేను అనుకుంటా డెఫినెట్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించిన వాళ్ళు పెట్టిన లిమిట్ డెఫినెట్గా రాష్ట్రం దాటింది అధ్యక్ష. దాటుతూ ఉంది, దాటితే ప్రమాదం కదా, హెల్తీ బడ్జెట్ కాదు కదా ఇది. దీన్ని మరి ఏ రకంగా మీరు సరి చేస్తారు? రావాల్సినటువంటి అప్పులు రాకపోతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పరిస్థితి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉదాహరణకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సగంలో కట్టి అప్పు వస్తుంది కదా అని మీరు కట్టే సగం దూరం పోయిన తర్వాత ఆగిపోయి అప్పు రాకపోతే దాన్ని పూర్తి చేసేది ఎట్లా? దట్ బికమ్స్ ఏ బర్డెన్ ఆన్ ద స్టేట్ అగైన్. అప్పులు ఇవ్వవు, అది వడ్డీ పెరుగుతూ ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ ఏం పూర్తి కాదు. ఈ రెండు భారం అయిపోయి రాష్ట్రానికి చాలా ఇబ్బందికరంగా మారేటువంటి ప్రమాదం ఉంది. అధ్యక్ష, ఈ వెసులుబాటు చేసుకునేటప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, మీరు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చుకునేదానికి 200% ఆఫ్ ద రెవెన్యూ రిసీవ్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అని పెట్టుకున్నారు. అంటే 1,10,000 కోట్ల అన్న రెవెన్యూ రిసీప్ట్స్ ఉంటే 200% అంటే 2,20,000 వరకు కోట్ల వరకు మనం గ్యారంటీస్ ఇచ్చుకోవచ్చు అనేటువంటి పరిమితి. సో ఇది గతంలో ఉన్న 10% నుంచి అది కూడా అసలు ఇది చేసుకోముందు పాత దాని లెక్క ప్రకారం చూస్తే అది కూడా దాటిపోయింది నేను చెప్తాను. 11.5 11.75 10% ఉండాల్సింది. సో ఏ రకంగా చూసినా ఇవాళ రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి అన్హెల్దీ బడ్జెట్లోనే ఉందని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు.
ఇది మేము మొదటి నుంచి చెప్పినట్టుగానే అప్పుల రాష్ట్రంగా మారుతూ ఉంది. ఇది మనం రాష్ట్రం తెచ్చుకున్నది నిజంగా ఒక రకంగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరం క్యాపిటల్ సిటీగా ఉండి ఈ రాష్ట్రం ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి మొత్తానికి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవస్థలు రకరకాలైనటువంటి ఈవెన్ ఐటీ సెక్టార్ లాంటి అన్ని ఏడ రావటం వల్ల విపరీతమైన గ్రోత్తో కూడినటువంటి హైదరాబాద్ నగరం ఏర్పడింది. మంచి రెవెన్యూతో పొటెన్షియల్తో సపరేట్ స్టేట్ అయిన తర్వాత ఇదంతా మనకే మిగిలింది. మంచి గ్రోత్తో ఉన్నటువంటి రాష్ట్రం ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ముందుకు పోయి ఉంటే ఈ అప్పుల భారంతో ఇవాళ డెట్ ట్రాప్లోకి మనం పడేవాళ్ళం కాదు. అందుకే ఎఫ్ఆర్బిఎం చట్టం మీద చర్చకు వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. సార్, మేము మొదటి నుంచి ప్రతిపక్షాలు చెప్పినటువంటి మాటల్ని మీరు కన్స్ట్రక్టివ్ సజెషన్స్కి లాగా తీసుకొని ప్రాపర్గా ముందు పోయి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. మీరు ఎంతసేపటికి మమ్మల్ని ఏదో విమర్శిస్తున్నాం కాబట్టి వీళ్ళ మాట వినకూడదు అన్నటువంటి ధోరణితోనే పోవటం వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ రెండింటిని తీసుకు సరే వాళ్ళు కూడా ఏంటో మరి మొదటి నుంచి ముందేమో ఈ లోన్ ఈ గ్యారంటీస్ని ప్రభుత్వం తీసుకునే డైరెక్ట్ లోన్ రెండింటిని కూడా కలిపి ఎఫ్ఆర్బిఎంలో చూస్తామని మొదటి నుంచి చెప్పుంటే అది వేరే రకంగా ఉండేదేమో. ఈ మధ్య చెప్పి మేము రెట్రోస్పెక్టివ్గా కూడా చూస్తామని చెప్తా ఉన్నాం. సరే, అప్పుడు బాగున్నప్పుడేమో ఒక రకంగా, బాగలేనప్పుడు ఇంకో రకంగా, మరి వాళ్ళ నిర్ణయాలు మారుతున్నప్పుడల్లా మనం ఏం చేయలేం. కానీ ప్రభుత్వం ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రులు గారు చాలా సార్ వాళ్ళ అప్పుల వాళ్ళ అప్పులు చెప్పండి, వాళ్ళవి కూడా చెప్తాను నేను. 1,00,000 కోట్లు దాటిందంటే వాళ్ళు చేసింది. సరే, మీరు మైక్ తీసుకొని చెప్పండి సార్, నాకు వినపడలేదు. పర్లేదు, ప్రశాంత్ రెడ్డి గారు చెప్పండి, మైక్ తీసుకొని చెప్పేది. సార్, వారు బట్టి గారిని నేను కోరుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం సడన్గా వాళ్ళ తీరు మార్చుకున్న దాని మీద కూడా వారు వైఖరి చెప్పాలని కోరుతా ఉన్నా. ఒకటే మా మీదనే పడిపోవడం కాదు, నేను సమాధానం చెప్తారు మా మంత్రి గారు. బట్ ఇవాళ ఈ షార్ట్ డిస్కషన్ తీసుకున్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకున్న దాని మీద కూడా వారు మాట్లాడాలి. నేను చెప్పేది ఏంటంటే, మేము కేంద్ర ప్రభుత్వం మార్చుకున్న వైఖరి గురించి కాదు నా బాధంతా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రం తీసుకొస్తున్న అప్పులు, గ్యారంటీసు, ఇవన్నీ మీద పడి ఈ రాష్ట్రం భరించలేనంత అప్పుల రాష్ట్రంగా మారి డెట్ ట్రాప్లో పడితే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. నిధులు సార్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు నిధులు నీళ్లు నియామకాలని మన రాష్ట్రం తెచ్చుకున్నాం. నిధులు నీళ్లు నియామకాలని తెచ్చుకున్నాం. నీళ్ల కోసం మనం ప్రాజెక్టులు కడితే ఇప్పుడేంది ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయిందని చెప్పేసి అప్పులన్నీ ఆపేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాదు. చెప్తా ఉన్నానండి, ఆ ప్రాజెక్టు పూర్తి కాదు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాదు, ఇతరత్తా ఏది కాదు. మేము అందుకే మొదటి నుంచి చాలా సందర్భాల్లో ఈ సభలో అడిగాను, అధ్యక్ష, ఈ కార్పొరేషన్లు పెట్టి మీరు లోన్లు తీసుకొస్తా ఉన్నారా విపరీతంగా? దాని సంగతి ఏంది, దాన్ని ఎట్లా మీరు ఎవాల్యుయేషన్ చేస్తా ఉన్నా? మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇన్ని వేల కోట్లు అప్పు తీసుకొస్తున్నప్పుడు ప్రజలకు తెలియాలా? ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మరి సభలో సభ్యులకి అందరికీ ఇవ్వండి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలోనే చెప్పారు, అధ్యక్ష. ఎస్, మీకొక్కరికే కాదు, సభలో ఉన్న సభ్యులందరికీ ఇచ్చేస్తాం, డిపిఆర్లు చదవాల్సిందే అన్నారు. అధ్యక్ష, ఇంతవరకు రాలేదు డిపిఆర్. రెండోసారి మూడోసారి అడిగితే ప్రాజెక్ట్ డిపిఆర్ లారీలు పడుతుంది, మరి అన్ని లారీలు ఆడ పంపించాను అన్నారు. సార్, నేను ఏమంటున్నా అంటే, ఇది అందరిది సార్. ఈ రాష్ట్రం ఎన్నో కోటి ఆశలతో తెచ్చుకున్న రాష్ట్రం ఇది. వచ్చే ప్రతి రూపాయి ఆదాయం
ఓ పద్ధతిగా ఈ రాష్ట్రం కోసం ఖర్చు పెట్టాలి తప్ప అరే ఎక్కడ ఖర్చు పెట్టారండి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లతో అయ్యేదాన్ని 1,15,000 కోట్లకు మీరు పెంచేసి వాళ్ళ దాన్ని పూర్తి చేయరైతే దీన్ని పూర్తి చేయరైతే. ప్లీజ్ కంక్లూడ్. ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు 1,500 కోట్లతో అయ్యేదాన్ని రీడిజైన్ చేస్తే మీరు సీతారాం ప్రాజెక్టు అంటే దాన్ని పూర్తి చేయరైతే దీన్ని పూర్తి చేయరైతే. ఆడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటే దాన్ని పూర్తి చేయరైతే. ప్లీజ్ కంక్లూడ్. ఉద్యోగాలంటే ఉద్యోగాలు లేవా? ఎట్లా సార్? చర్చ దేని మీద జరుగుతుంది, బట్టి గారు దేని మీద మాట్లాడుతుండ్రు? అర్థమవుతుంది ఏంటంటే సబ్జెక్ట్ అయిపోయింది ఆయన దగ్గర. మీరు అలో చేస్తే డీవియేట్ అయిపోయి వేరే దాని మీద మాట్లాడుతుండ్రు. చర్చ దేని మీద జరుగుతుందో దాని మీద వాటిని మాట్లాడమనండి. విషయం ఏమర్థమైందండి సార్, వారు తెచ్చుకున్న నోట్స్ అయిపోయినాయి. నవ్వు ఏమి మాట్లాడాలో అర్థం కాక ఇంకా స్లీపింగ్ రిమార్క్స్ చేసే కార్యక్రమం చేసినట్టు. దయచేసి ఇంకో సభ్యుడికి అవకాశం ఇవ్వండి సార్. నెక్స్ట్ గౌరవ సభ్యులు ఎం రఘునందన్ రావు గారు. అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్. ప్లీజ్ కంక్లూడ్. సార్ నేనేమంటున్నా అంటే అసలు ఎఫ్ఆర్బిఎం బడ్జెట్ మేనేజ్మెంట్ ఇవన్నీ దేనికి? మనకు వచ్చే ఆదాయం ఖర్చు ఈ రెండింటి పోను ఆ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందో దాన్ని కవర్ చేసుకోవటానికి తీసుకొచ్చే మీరు అప్పు. ఈ అప్పు మీరు వేసుకునే ప్రణాళికలకి 3% నుంచి 3.5% దాటొద్దని, 25% ఆఫ్ ద జీడిపి దాటొద్దని. అలా దాటుతుంది కదా అనేది కదా నేను చెప్తా ఉంటే మీరు సబ్జెక్ట్ అయిపోయింది. అసలు ఈ తీసుకొచ్చే అప్పు దేనికోసం తీసుకొచ్చారు మీరు? ఇవన్నీ కూడా వీటి కోసమే కదా. మరి అవి పూర్తి కావట్లేదు కదా, అది బాధే కదా. దీనికి సంబంధం లేదంటే ఎట్లా? 100% వీటికి సంబంధం ఉన్న సబ్జెక్టే అది. ప్లీజ్ కంక్లూడ్. అందుకోసం నేనేమంటున్నా అంటే మేము మొదటి నుంచి చెప్పేదాన్ని ఇవాళ వాస్తవ రూపంలోకి వచ్చింది. అది మేము మొదటి నుంచి చెప్పేది. మీరు చూడండి సార్, నేను 2014-15లో మీరు ఇచ్చిన గ్యారంటీస్ ఎంత, తెచ్చిన అప్పు ఎంత, 2022-23కి వచ్చే వరకు ఎంత వచ్చింది? ఈ ప్రపోర్షనేట్గా అంత పెరుగుకుంటే ఎందుకు వస్తూ ఉంది? ఇదంతా మిస్ మేనేజ్మెంటే కదా. కాబట్టి నేను ఆర్థిక శాఖ మంత్రి గారికి ఏం చెప్తా ఉన్నా అంటే, మీరు ఎక్కువ కాలం ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రజెంట్ చేశారు, మీకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. అసలు ఈ రెస్పాన్సిబిలిటీ మొన్న ఆర్థిక మంత్రి గారు ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడారు. పార్లమెంట్లో ఇంత గతంలో ఇక్కడ సభ్యుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి, ఇప్పుడు ఆడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్నిస్తే కూడా ఈ రాష్ట్రం తీసుకొచ్చిన అప్పులకు సంబంధించి, ఈ రాష్ట్రం తీసుకొచ్చిన గ్యారంటీస్ సంబంధించి, ఈ రాష్ట్రం చేసే ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిన విధానం గురించి కూడా లెక్కలతో సహా చెప్పారు. ఆ కాపీ కూడా ఉందండి నాకు. కాబట్టి దయచేసి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చెప్తున్నా అంటే ఇప్పటికైనా ఈ బడ్జెట్ మేనేజ్మెంట్లో మీరు వాటిని తగ్గించండి, తీసుకొచ్చే అప్పులను తగ్గించండి, ఇచ్చే గ్యారంటీస్ని తగ్గించేసి దాన్ని లిమిట్లో తీసుకొని రెండు కలిపి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటకుండా ఉండేటట్టుగా చూసుకొని, ఏంటి అప్పులు గ్యారంటీస్ రెండు కలిపి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటకుండా ఉండేటట్టుగా చూసుకుంటూ మనం ముందు పోగలిగితే ఈ రాష్ట్రం ఆశించిన లక్ష్యాలు చేరుకోవడానికి అవకాశం లేదంటే భవిష్యత్తు చాలా గందరగోళం. అప్పుల హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.